టికెట్స్ ఐక్స్ లేకుండా మూవీ రిలీజ్ చేయలేరా? వీళ్ళకి పాసిబుల్ కాదా? ఎందుకు అక్కడ దురంధర్ లాంటి హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న మూవీకి ఎటువంటి ఐక్స్ లేకుండా మన తెలుగు స్టేట్ లో అలాగే హిందీలో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక నార్మల్ కమర్షియల్ మూవీకి ఎందుకు ఐక్స్ అనేవి అడుగుతున్నారు? మైత్రి మూవీ మేకర్స్ వచ్చేసి సుప్రీం కోర్టులో కేసు అయితే వేశారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి మేము ఐక్స్ కి పర్మిషన్ ఇవ్వమని చెప్పి హైకోర్టు అయితే ఒక స్టే అయితే ఇచ్చింది. సో ఒక జియో పాస్ చేసింది. ఒక జియో ఇచ్చిన తర్వాత ఆ జియోకి ఖండిస్తూ వీళ్ళు సుప్రీం కోర్టులో సుప్రీం కోర్టు ఏం చెప్పింది, ఏదైతే 90 days ముందే ఒక ఐక్స్ కావాలంటే పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఉన్న హైకోర్టు ఇచ్చిన దాన్ని సుప్రీం కోర్టు వచ్చేసి కొట్టిపడేసింది. స్టే అనేది దాని మీద ఇచ్చింది. సో ఇప్పుడు ఏదో విధిగా తెలంగాణలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఐక్స్ అనేవి అయితే పెంచుకోవచ్చు. సో నా ప్రాబ్లం ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ అయినా కూడా లేకుంటే ఏ డిస్ట్రిబ్యూటర్స్ అయినా కానీ రేపు వచ్చే ఎన్టీఆర్ నీల్ అయినా కానీ రేపు వచ్చే ఏ మూవీ అయినా కానీ స్పిరిట్ అయినా కానీ ఐక్స్ అనేవి ఎలాంటి మూవీస్ కి అడగాలి? భారీ బడ్జెట్ మూవీస్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ఒక 300-400 కోట్లు ఖర్చు పెట్టిన మూవీస్ కి అడిగితే బాగుంటుంది. ఇక్కడ ఒక సమన్వయం అన్నట్లు ట్రిబులర్ మూవీకి ఐక్స్ అడిగారు. ఎందుకు 350 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి మాకు ఐక్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు బిజినెస్ ప్రూఫ్స్ అన్ని చూపించి మరి అడిగారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కి. బట్ ఇప్పుడు 100 కోట్లు తీసిన మూవీకి 50 కోట్లు తీసిన మూవీకి కూడా నువ్వు ఐక్స్ అడుగుతుంటే మూవీ ఇంకా మనం ఎలా చూడాలి చెప్పండి? అనగనగా ఒక రోజు సంక్రాంతి రిలీజ్ అయింది. నాగవంశీ గారు వచ్చేసి ఆ మూవీ కూడా ఐక్స్ అడిగారు. ఆ మూవీ బడ్జెట్ ఒక 50 కోట్లు ఉంటుంది అండి. ఇప్పుడు వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ కి ఐక్స్ అయితే అడిగారు. పవన్ కళ్యాణ్ మూవీకి ఐక్స్ అడగడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లే. ఉస్తాద్ భగత్ సింగ్ కమర్షియల్ మూవీ, ఒక రీమేక్ మూవీ అని మర్చింది అండ్ ఐపు లేదు. మరి ఈ మూవీకి ఐక్స్ అడగడం అనేది ఎంతవరకు న్యాయం? ఒక 200 కోట్లు ఖర్చు పెట్టుంటారు ఆ మూవీకి? లేదు, 150 కోట్లు అయిపోయి ఉంటుంది. బడ్జెట్ తక్కువ పెట్టినా కూడా ఐక్స్ కావాలని చెప్పి జనాల మీద పడుతున్నారు ఏంటి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. లేకపోతే మ్యాట్నీ షో నుంచి ఉండవలే ఏ మూవీస్ కూడా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి టికెట్లు తగ్గించామని చెప్పి మళ్ళీ పోస్టర్లు వేస్తారు. ఎందుకు? రెగ్యులర్ ప్రైస్లో పెట్టొచ్చు కదా, కుదిరితే ఇంకా తక్కువ చేసి పెట్టొచ్చు కదా. జనాలు ఇంకా డైరెక్ట్ థియేటర్కి వచ్చి ఇంకా ఎక్కువ మంది వచ్చి చూస్తారు. మూవీ ఎలా ఉన్నా కూడా. ఒకప్పుడు మూవీ ఫ్లాప్ అయినా కూడా జనాలు థియేటర్కి వచ్చి చూసేటోళ్ళు. ఎందుకంటే టికెట్ రేట్లు అన్నీ వాళ్ళకి అనుగుణంగా ఉండేవి. ఒకసారి వెళ్ళి చూద్దాం, బాగాలేకపోయినా ఏంది ఒకసారి చూద్దాం అని చెప్పి ఒపీనియన్తో ఉండేవారు. ఈ రోజు అలా జరుగుతుందా? మీరు చేసిన ప్రయత్నం వల్ల ఈరోజు జరగని దాంట్లో ఉన్నాం మనం. మరి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద కింద కామెంట్ చేయండి. నేను ఆ మూవీకి ఐక్స్ ఇచ్చారు, ఈ మూవీకి ఐక్స్ ఇచ్చారని కాదు, అసలు ఐక్స్ ఎందుకు ఇవ్వాలనేది బడ్జెట్ బట్టి ఇవ్వండి ఐక్స్ అనేది నా ఒపీనియన్.